భరోసాను బంద్ చేయాలనే కుట్ర చేస్తోంది రేవంత్ సర్కార్. కేసీఆర్ ఆనవాళ్లనే భావనతోనే అన్నదాతకు అన్యాయం చేసేందుకు పూనుకుంది. రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేసిన కేసీఆర్ పేరునే తలుస్తారని కాంగ్రెస్ పెద్దలంతా భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రైతు బంద్కు పెద్ద ప్లాన్ చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. కోతలు ఎగవేతలతో ఓవరాల్గా పథకాన్నే మర్చిపోయేలా స్కెచ్ వేసింది. ఇప్పుడు ఉన్నపలంగా రైతు భరోసా రద్దుకు పన్నాగం వేసింది. కేసీఆర్ హయాంలో రైతులకు వరాల వర్షం కురిపిస్తే కాంగ్రెస్ హయాంలో రైతుల పాలిట శాపాలను కురిపిస్తోంది రేవంత్ సర్కార్. రైతు భరోసా పథకాన్ని రద్దు చేసేందుకు కాంగ్రెస్ ఇప్పటికే కుట్రలు మొదలుపెట్టింది. ఐక్యరాజ్య సమితి సైతం అభినందించిన పంట పెట్టుబడికి సాయం అందించే ఈ పథకానికి ఖజానాకు భారంగా భావిస్తోంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామని ప్రతిజ్ఞ చేసిన రేవంత్ లక్షలాది అన్నదాతలకు జరిగే నష్టాన్ని కూడా లెక్క చేయడం లేదు. రైతులకు పంట పెట్టుబడిగా అందిస్తున్న రైతు బంధు పథకాన్ని మొత్తానికే ఎత్తివేసేలా వ్యూహాలు రచిస్తోంది. ముందుగా రైతు భరోసా పథకం అంటూ పేరు మార్చారు. కానీ లాభం లేకుండా పోయింది. రైతు భరోసా పడిన ప్రతిసారి ప్రజలు కేసీఆర్నే తలుచుకుంటున్నారు. దీంతో సీజన్ కు 9,000 కోట్ల రూపాయలు, ఏటా 18,000 కోట్లు ఇచ్చినా ప్రజలంతా కేసీఆర్ పేరే తలుచుకుంటున్నారని లోపల రగిలిపోతున్నాడట సీఎం రేవంత్. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ పథకాన్ని దిక్కుమాలిన పథకం అంటూ ఈసడించుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రైతు భరోసా బదులు పంట బోనస్ తెరపైకి తేవాలని చూస్తున్నారు. భరోసా వద్దు బోనస్ ముద్దు అంటూ స్లోగన్స్ మొదలుపెట్టి రైతు బంధు పథకానికి అసలుకే ఎసరు పెట్టాలని చూస్తోంది రేవంత్ సర్కార్. రైతన్నలకు ప్రభుత్వం అండగా ఉండేందుకు రైతు బంధు పథకాన్ని తెచ్చి పెట్టుబడి సాయం కింద ప్రతి ఎకరాకు ఆర్థిక సాయం అందిస్తే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కుట్రలు పన్నుతూ మొత్తానికే ఎగనామం పెట్టేందుకు యోచిస్తోంది. ముందుగా రైతు భరోసాని 5 ఎకరాల వరకే పరిమితం చేయాలని చూస్తోంది. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. ఆ తర్వాత పంటలు వేసిన భూములకే రైతు భరోసా అంటూ ప్రకటించింది. గత ఏడాది వానాకాలం పంటకు రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పుడు యాసంగిలో కూడా కొంతమంది రైతులకు ఇచ్చి మరికొంతమందికి ఎగనామం పెట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి. నిరుడు పంచాయతీ ఎన్నికల్లో రైతుల ఓట్ల కోసమే వానాకాలానికి సంబంధించిన రైతు భరోసాను పంపిణీ చేసింది రేవంత్ ప్రభుత్వం. ఇక ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో మళ్లీ ఎగవేతకు ప్రయత్నిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలా ఒక సీజన్ ఇచ్చి మరో సీజన్ ఎగనామం పెడుతూ నెలల పాటు ఆలస్యం చేయడం, ఇలా స్లోగా రైతు భరోసా పథకాన్ని మరిచిపోయేలా చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కింది రేవంత్ ప్రభుత్వం. గెలుపు కోసం రైతు భరోసా కింద ప్రతి సీజన్ కు ఎకరాకు 7,500, ఏడాదికి 15,000 పంట సాయం చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు 10,000 కూడా రాకుండా చేస్తుండటం రైతులకు విషాదాన్ని మిగుల్చుతోంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ రాష్ట్ర రైతాంగం కదం తొక్కారు. రైతు భరోసా ఆపకుండా ఇవ్వాలంటూ పలు చోట్ల నిరసనలు, ఆందోళనలు చేపట్టారు రైతులు. శనివారం అంకోలీలో సంతకాల సేకరణలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. రైతు బంధు పథకాన్ని 2017 నుంచి అమలు చేస్తూ రైతుల ఖాతాల్లోకి డైరెక్ట్ గా జమ చేశారు కేసీఆర్. 2023 నాటికి ప్రతి ఏటా 70 లక్షల మంది రైతులు మొత్తం 80,000 కోట్ల వరకు నేరుగా పెట్టుబడి సాయం అందించారు కేసీఆర్. బీఆర్ఎస్ హయాంలో ఎదురు చూడకుండా వచ్చిన పెట్టుబడి సాయం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సి రావటం విచారకరం. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో అంతా కక్షపూరిత రాజకీయాలు చేస్తోంది. కేసీఆర్ పేరును తలుచుకోకుండా చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది రేవంత్ సర్కార్. కానీ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిన కేసీఆర్ చిహ్నాన్ని తుడిచివేయడం ఎవరి తరం కాదు అనేది ప్రతి సందర్భంలో రుజువు అవుతూనే ఉంది.
రైతు బంధు పేరు మార్చినా, పథకాన్ని అసలు లేకుండా చేసినా, రైతులకు వెన్నుముకగా నిలిచిన కేసీఆర్ ను మరవడం అసాధ్యం. ఇది తెలుసుకొని రేవంత్ ప్రభుత్వం కార్యాచరణ చేస్తే బాగుంటుందని అంటున్నారు రైతులు.